మేడం తర్వాత మన తమ్ముడు కట్టి చూడండి మా ఇటు కొంతమంది అటు నుంచి వస్తుందా మేడం బాబుజీ సేవా సంఘం జయప్రకాష్ నగర్ గ్రామ ఆధ్వర్యంలో ఈరోజు ముఖద్వారం విష్ణు కుమారరాజు గారు ముఖ్య అతిథిగా వచ్చి హాజరయ్యి, అలాగే శ్యామలా దీపిక మేడం గారు, అలాగే సుజాత గారు, అలాగే స్థానిక సిఐ గారు వీరందరూ వచ్చి ఈరోజు ముఖద్వారాన్ని ఓపెన్ చేశారు. గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, అలాగే సెక్రటరీ గణేష్ గారు, అలాగే హానబుల్ ప్రెసిడెంట్ చిన్నారావు గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే మొత్తం సంఘం అందరూ కలిసి మంచిగా కృషి చేసి ఈ ముఖద్వారానికి మెయిన్గా విష్ణు కుమార్ రాజు గారు ఎంతో సహకరించి పర్మిషన్ ఇప్పించి ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు 82లో వీళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఈ సంఘం అప్పటి నుంచి నడుస్తుంది. అప్పటి నుంచి గ్రామానికంటే ఒక ముఖద్వారం కావాలని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ పెట్టడంతో విష్ణు కుమార్ రాజు గారు వెంటనే ఈరోజు ఆధ్వర్యంలో సార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి. గ్రామ ప్రెసిడెంట్ నేను పెట్టుకున్న ఒక అన్ని విధాలా సహకరించిన మన ఎమ్మెల్యే మాకు సుజాత మేడం గారు, మా అరుణ్ బాబు గారు నాకు ఎంతో సహకరించి ప్రతిదానికి మా ప్రతి కార్యక్రమానికి ప్రతిదానికి కూడా వాళ్ళు మాకు సహకరించి వాళ్ళ ద్వారా మేము నిర్మాణానికి ఫుల్గా కృషి చేశారు. దానికి ఫుల్గా మాకు సపోర్ట్గా శ్యామలాదేవి గారు, ఆయన వాళ్ళు కూడా మాకు మంచి ఇది ఇచ్చారు. ఇంకా మాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా మా సార్ ద్వారా మేము చేయించుకోవాలని మేము గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులకి, అట్లాగే ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామం జయప్రకాష్ నగర్ ముఖద్వారము శంకుస్థాపన గురించి ఈరోజు నాకు చూడటం జరిగింది. చాలా అందంగా తీర్చిదిద్దారు. గ్రామస్తులు వారి సొంత సహాయ సహకారాలతోటి ఈ ముఖద్వారము నిర్మించడం జరిగింది. చాలా బాగుంది. ఇది వారు ఎప్పటి నుంచో ఇక్కడ నిర్మించాలని వారి ఉద్దేశము ఈ రోజుకి నెరవేరిందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాగే గ్రామస్తుల పార్టీలకు అతీతంగా ఏదైనా అభివృద్ధి పనులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఇటువంటిది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున మా యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా ఈ గ్రామస్తులకి మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి పార్టీలతోటి సంబంధం లేకుండా అందరూ వచ్చారు. చాలా సంతోషం. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. గ్రామస్తులు మీరందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండండి. ఏదైనా డెవలప్మెంట్ విషయాల్లో తప్పనిసరిగా మేము కూడా ప్రోత్సహిస్తాము. అట్లాగే ఏదైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే అవి డెఫినెట్గా మనం సాల్వ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చేయవలసిందిగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం.